మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ప్రెస్ మీట్ తెలంగాణ భవన్ తెలంగాణ ఉద్యమంలో మిలియన్ మార్చ్ ఓ అపూర్వ ఘట్టం. పోలీసుల నిర్బంధాలను ఆంక్షలను లెక్క చేయకుండా 15 ఏళ్ల కిందట సరిగ్గా ఇదే రోజు లక్షలాది మంది తెలంగాణ కోసం రోడ్లపైకి వచ్చి ఐక్యతను చాటారు. నాడు మిలియన్ మార్చ్ లో పాల్గొనడం గర్వంగా ఉంది. తెలంగాణ సాధనకు మిలియన్ మార్చ్ దోహదపడింది. వచ్చిన తెలంగాణను కేసీఆర్ పాలనలో అన్ని విధాల అభివృద్ధి చేసుకున్నాం. నీళ్లు, నిధులు, నియామకాల నినాదాన్ని కేసీఆర్ పాలనలో సాకారం చేసుకున్నాం. కాంగ్రెస్ పాలనలో రైతులు, నిరుద్యోగులతో పాటు అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతుంది. పరాయి పాలన ఆనవాళ్లు మళ్లీ మొలుస్తున్నాయి. 2 లక్షల ఉద్యోగాలు లేవు, రైతు బంధు లేదు, కృష్ణా నీళ్లను సరిగా వాడుకోవడం లేదు, ప్రాజెక్టులకు కాలువలు తవ్వక ఈ ప్రభుత్వం నీళ్లు ఇవ్వలేకపోతుంది. నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. కరెంటు పోతా ఉన్నది. 2 లక్షల ఉద్యోగాలు లేవు. తాగడానికి నీళ్లు మళ్ళా బోరింగ్ల నీళ్లు, బోరింగ్ రిపేర్ చేస్తూ ఉన్నారు. కనుక ఏ స్ఫూర్తితో అయితే కొట్లాడినామో మళ్ళా అదే మిలియన్ మార్చ్ మళ్ళొకసారి మనం చేయాల్సిన అవసరం ఉంది. ఆనాడు రాష్ట్ర సాధన గురించి మనం మిలియన్ మార్చ్ చేసినాం. ఈరోజు మళ్ళా తెలంగాణ రాష్ట్రాన్ని సంరక్షించుకోవడానికి, ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడానికి మళ్ళీ మనం నడిపించాల్సిన అవసరం ఉంది. మళ్ళొకసారి మిలియన్ మార్చ్ చేయాల్సిన అవసరం ఉంది. 42% రిజర్వేషన్ ఇస్తామన్నారు, లేదు. ఏ నియామకాలలో కూడా న్యాయం జరగట్లేదు. మళ్ళీ ఇతర ప్రాంతాల వాళ్ళదే ఆధిపత్యం నడుస్తూ ఉంది. చాలామంది అక్కడ ఉద్యోగులు ఇక్కడ వస్తామని చెప్తా ఉన్నారు. ఇక్కడ సలహాదారు, నీటిపారుదల సలహాదారుడు ఇన్ని రోజులు మనకు అన్యాయం చేసినటువంటి వ్యక్తులు మళ్ళీ ఇప్పుడు ఆంధ్ర ప్రాంతంలో రిటైర్డ్ అయిన ఐఏఎస్ ఆఫీసర్ని ఇక్కడ నీటిపారుదల శాఖకు సలహాదారుడు ఇట్లా అవుతుంది. మళ్ళీ మనం ఆంధ్ర తెలంగాణ కొట్లాడుకుందాం. మళ్ళీ మనం 2 రాష్ట్రాలు విడిపోయి ఇద్దరం బాగుపడాలని మేము కోరుకుంటా ఉన్నాం. కానీ ఇలా పేచీలు పెట్టి పంచాయతీ పెట్టి చూస్తూ ఉన్నారు. కనుక మిలియన్ మార్చ్ స్ఫూర్తితో మళ్ళొకసారి మనం అందరం కూడా నడుము బిగించాల్సిన అవసరం ఉంది. ఇచ్చిన హామీ నెరవేర్చుకోవడానికి మళ్ళీ కూడా మిలియన్ మార్చ్ చేయాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగులను ఉద్యోగాలు ఇప్పించడానికి, 2 లక్షల ఉద్యోగాలు ఇప్పించడానికి కూడా మళ్ళీ మిలియన్ మార్చ్ చేయాల్సిన అవసరం ఉంది. రైతులను కాపాడుకోవడానికి కూడా మిలియన్ మార్చ్ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మన నీళ్ళను మనం కాపాడుకోవడానికి కూడా, మన వాటా మనం దక్కించుకోవడానికి కూడా మరొకసారి మిలియన్ మార్చ్ చేసే అవకాశాలు దగ్గరలోనే ఉన్నాయి. మళ్ళీ కూడా పిలిపిస్తామని చెప్పి తెలియజేస్తూ, మరి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అసలు బాసమైనటువంటి